స్వాగతం సుస్వాగతం యేసునామములో పరలోకములో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో ఈ బ్రతుకులో పాపము కలకలా ఈ హృదయంలో బాధల కన్నీరా నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం హృదయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. దేవుని బిడ్డారా, ప్రతి సంవత్సరం కూడా యొక్క ఆలూరు విచారణ గ్రామస్తులు అక్టోబర్ 2వ తేదీ పవిత్ర కావలి దేవదూతల ఈ దేవాలయం యొక్క నామకరణ పండుగను మనం కొనియాడుతున్నాం. గార్డెన్ ఏంజల్స్ మనకు ముందు మనకు వెనక వెళుతూ మరి ముఖ్యంగా ఈ యొక్క గురువులు సమర్పించేటువంటి దేవబలి పూజలో పీఠము చుట్టూ కూడా దేవదూతలు పునీతులు ఉన్నారని మనమంతా కూడా విశ్వసిస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పండగకు వచ్చినటువంటి గురు పొంగవులను, విశ్వాసులను, ఉద్యోగులను, అమ్మగారులను, సంఘస్థులను, ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ దేవాతి దేవుడు మనకు ఉద్దేశాలను, తలంపులను ఈ యొక్క కావలి సన్మనసుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఇక దేవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మనం చేసిన పాపమును దేవుడు మన్నించమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మాకు మీ అమితమైన అనుగ్రహములతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము నీవు ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నాము. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వత ఆనందమును అనుభవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి వివేకములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా దూత మీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. మీరు బయలుదేరిపోవునప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేకూర్చుటకు నా దూతను ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువును అయ్యేదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీలు, ఇతీలు, పెరిసీలు, కానానీలు, హివ్వీలు, ఏవోసీలు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువాకు. అంచులు అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంచులు అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమని స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమని స్వస్థత పరిచేను. అని కలిగిన దేవానికి స్తోత్రమయ్యా.
కలిగిన దేవాని స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలు స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. హేరోదు అతనిని ప్రజల యొద్దకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండ్రి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షం కాగా చెరసాల యందరి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కన తట్టి అతన్ని మేల్కొల్పి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంఖ్యలు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుమ గట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొను అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతన్ని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాలు పిమ్మట 2వ కాపలాలు దాటి నగరంలోనికి పోవటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చింది. వారు అతనికి వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయి అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడాయెను. ఇదేంటి వారి మార్గం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యము అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగారు. యేసు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని నిజముగా నేను మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు
నన్నును స్వీకరించుచున్నాడు. ఈ చిన్న వారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండును. నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. వాక్యమును ధ్యానించే ముందు మరి ముఖ్యముగా కావలి దూతల పండుగను కొనియాడుచున్న మనము దేవుని వాక్యమును ధ్యానించే ముందు పరిశుద్ధాత్మ శక్తిని మనమందరం కూడా వేడుకుందాం. ఒక చిన్న పాట ద్వారా పవిత్రాత్మను మనమందరం కూడా స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. అందరు నా తర్వాత పాడవచ్చు. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. సృష్టికి మునుపే ఉన్న మాపై దిగిరావా, సృష్టికి మునుపే ఉన్న మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా, దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో గార్డెన్ ఏంజల్స్ ఉంటాము, తెలుగులో ఏమంటున్నాం? కావలి దూతల పండుగ, కావలి సన్మనుషుల పండుగ అంటున్నాం. అయితే దీనిని గురించి తెలుసుకోవాలి అని అంటే ముఖ్యముగా ఈ భూమి యందు జీవించేది ఎవరెవరము అనేది మనము ధ్యానించాలి. ఈ భూమి ఎవరి కోసం ఉంది? మానవులమైన మనందరి కోసము దేవుడు సృష్టించాడు. అయితే ఇతర జీవరాశుల కోసం కూడా దేవుడు సృష్టించాడు. కానీ ఈ భూమి మీద పెత్తనం ఉన్నది మానవునికి మాత్రమే. ఆదికాండములో మనం చూసాం. మానవుని సృష్టించిన తర్వాత దేవునికి ఈ భూమి మీద పెత్తనాన్ని ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని గురించి చెప్పాలి, మా విచారణ గురువు ఏ రకంగా ఉంటాడు అని మీ విచారణ గురువు అని నేను ఎప్పుడూ మీ విచారణ గురువును చూడలేదనుకో, మీరేం చెప్తారు? కొన్ని కారణాలు చెప్తారు. ఇదిగో మా విచారణ గురువు ఇట్లా ఉంటాడు అని చెప్తారు. అవునా కదా? ఎట్లా ఉంటాడు మీ విచారణ గురువు అని అంటే ఇదిగో ఇట్లా ఉంటాడు అని చెప్తారు. ఇదిగో ఈ రకంగా ఎంటికలు ఉంటాయి, ఈ రకంగా దూకుంటాడు, ఇంతలా ఉంటాడు, ఇంత సన్నగా ఉంటాడు, ఇట్లా నడుస్తాడు, అట్లా పరిగెత్తుతాడు, ఏదేదో చెప్తారు. ఎందుకు? ఆ ఫాదర్ గురించి కరెక్ట్గా మనం చెప్పలేము కాబట్టి ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. చెప్పి చివరకు ఆ అవతల వ్యక్తిని నమ్మేటట్లు చేస్తాం. ఇదిగో మా ఫాదర్ అంటే ఇట్లా ఉంటాడు. ఫాదర్ అనే కాదు, మన యొక్క కుటుంబాలలో కూడా ఒక్కొక్కరి గురించి చెప్పాలి అని అంటే, ఎవరి గురించి చెప్పాలన్నా కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ను గురించి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను గురించి,
ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను గురించి చెప్తే అప్పుడు కొంచెమన్నా మనకు అర్థమవుతుంది. అంటే ఈ భూమి మీద మన ఆకారము ఒక రీతిగా ఉంటుంది. మనుషులమైన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆకారం ఉంటుంది. ఇందాక జాకబ్ సార్ చెప్తుండే మన అందచందాలను బట్టి మనం వేలాడకూడదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. దేవుని సృష్టి అలాంటిది. ఈ రీతిగా మానవులమైన మనను ఎవరైనా గుర్తుపట్టాలి అని అంటే ఒక ఆకారం అన్నది మనందరికీ కూడా ఉంది. ఈ భూమి యందు జీవించే అదృశ్యమైన జీవులు ఏవైనా ఉన్నాయా అని అంటే అవి ఈరోజు మనం పండుగను జరుపుకుంటున్నాం. అవి దూతలు, దైవదూతలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దూతలను ఎప్పుడైనా చూశారా మీరు? ఎప్పుడైనా చూసామా? చూశారు. నేను చెప్పిన తర్వాత చూసాం ఫాదర్ అని చెప్పకూడదు. ఎప్పుడైనా చూశారా దూతలను? దేవదూతలను ఎప్పుడైనా చూశారా? అమ్మగారులు క్రిస్మస్ పండుగ రోజున దేవదూతలను తయారు చేసుకొచ్చి మీకు చూపిస్తారు, అవునా? పిల్లలను దేవదూతలుగా అలంకరించి ఇదిగో ఇవే దేవదూతలు అని మీకు చూపిస్తారు. చూపించినప్పుడు దేవదూత అంటే ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవదూత అంటే ఏ ఆకారంలో ఉంటుంది. రెక్కలు కట్టుకొని ఉంటుంది, తెలుపు రంగులో ఉంటుంది, ఎగరడానికి సిద్ధంగా ఉంటుంది, దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉంటుంది, మానవులకు దేవుని యొక్క అంశాలను ఏమిటైనా తెలియపరచాలి అంటే సిద్ధంగా ఉంటుంది. ఇదే దేవదూత అని మనం అనుకుంటాం. మనకు ఒక ప్రతీక ఆ రకంగా చూపించడం వల్ల మనకు అర్థమైంది. అయితే ఒక్కొక్క దేవదూతకు ఒక్కొక్క రకంగా రెక్కలు కట్టి ఉండొచ్చు. సిస్టర్లు కానీ ఫాదర్లు కానీ. ఒక దేవదూతకు 2 రెక్కలు ఉండొచ్చు, ఒక దేవదూతకు 4 రెక్కలు ఉండొచ్చు, ఒక దేవదూతకు 6 రెక్కలు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయం ఏమిటంటే దేవదూతకు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటుంది, 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటుంది, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైన మనము ఈ భూమి యందు జీవిస్తూ ఉన్నాము. మనకంటూ ఒక శరీరం ఉంది. కానీ దేవదూతలకు ఆ ఆకారం అనేది ఈ రకంగా పరిశుద్ధ గ్రంథంలో వివరించడం వల్ల మన కళ్ళకు కట్టినట్టుగా మనం దానిని అలంకరణ చేసుకుంటున్నాం. కానీ దేవదూతలను ఎప్పుడైనా మనం సాక్షాత్గా చూశామా అంటే ఎప్పుడు కూడా చూసుంటాం. ఇది సమంజసమైనది కాదు, అవాస్తవం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి యందు కనిపించని మరొకటి దైవం. దేవుణ్ణి మనం ఎప్పుడైనా చూశామా అంటే క్రీస్తు ప్రభు చెప్పాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే. అంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో మోషే దేవుణ్ణి ఏ రకంగా చూస్తున్నాడో ఒకసారి ఆలకిద్దాం. అక్కడ ఒక పొద నడిమి నుండి మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించను. చాలు, మీకందరికీ కూడా తెలుసు మోషే యొక్క పరిస్థితి తెలుసు. మోషే యెహోవా దేవుడి పక్షమున ఇజ్రాయేలు ప్రజలను నడిపించవలసిన ఒక గొప్ప నాయకుడు. యెహోవా దేవుడు మోషేను అడుగుతున్నాడు, మోషే, నా ప్రజలను బానిసత్వం నుండి విముక్తి కలగజేయడానికి నీవు నా ప్రజల దగ్గరకు వెళ్ళి నేను పంపించానని చెప్పు అని చెప్పాను. నేను పంపించానని చెప్పు అని అంటే వచ్చి రాని మాటలతో తప్పించుకోవడానికి మోషే ఏం చెప్తున్నాడు, నేను నట్టివాడను, నాకు మాట్లాడడానికి రాదు, ఏది ఏమైనా నువ్వు పొమ్మంటున్నావు కాబట్టి వెళ్ళగలను నేను అని అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళితే ప్రజలు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు. ఏమిటి ఆ ప్రశ్న? నిన్ను ఎవరు పంపించారు? నిన్ను ఎవరు పంపించారు? ఏమని చెప్పాలి? ఇజ్రాయేలు ప్రజలకు నేను వెళ్ళి చెబితే ఏమని చెప్పాలి? యెహోవా దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడనని చెప్పు, యాకోబు దేవుడను నేనేనని చెప్పు, ఇస్సాకు దేవుడనని నేనేనని చెప్పు.
ఈ మాటలు నేను చెప్పినప్పుడు నా ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పాడు. ఈ సందర్భంగా నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నది ఇదే. దేవుడు మండుచున్న పొద నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్కులో తీయనైన మాట ఏమిటంటే మండుచున్న రూపమున దేవదూత మోషేకు అతనికి సాక్షాత్కరించెను. దైవదూతలు ఎవరికి సాక్షాత్కరించాలి? మానవులమైన మనము దేవునికి సాక్షాత్కరించాలి, దేవుని ముందు మోకరించాలి, దేవుని ముందు సాగిలపడి ప్రార్థించాలి. ఇది మన బాధ్యత. దైవదూతల యొక్క బాధ్యత కూడా ఇదే. దేవుని ఎల్లప్పుడూ స్తుతించడమే తమ యొక్క బాధ్యత. అయితే దేవుడు ఇదిగో దేవుని పక్షాన నువ్వు చేయవలసిన పని ఇది అని చెబుతూ ఉన్నాడు. మోషే దానిని అంగీకరించి ఇశ్రాయేలు ప్రజల చెంతకు వెళ్ళి వారిని విముక్తి కలగజేశాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవదూతలు మానవుని యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యములలో మరి ఒకటి దానియేలు ప్రవక్త గ్రంథము 22వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని యొక్క ఆలోచనలను లేదా ఏదైనా స్వప్నాలను అంటే ఏదైనా కళలను వివరించడానికి ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా అని అంటే దానియేలు ప్రవక్త ఒకరు. ఎవరికైనా ఏ కళ వచ్చినా, రాత్రి కళ కానీ పగటి కళ కానీ వస్తే దానియేలు దగ్గరికి వచ్చి వివరించుకునేవారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నెబుకద్నెజరు రాజు కాలంలో దానియేలు ప్రవక్త అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ రాజ్యంలో ఎవరికి ఏ కళ వచ్చినా దానిని క్లుప్తంగా వివరించాడు. అయితే ఆయన తన కళలను వివరించినప్పుడు ఒకే ఒక్క సారాంశాన్ని మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఏమిటది? ఎల్లప్పుడూ కూడా దేవునికి విశ్వాసపాత్రముగా ఉంటూనే ఆ కళలను వివరించాడు. యెహోవా దేవునికి విశ్వాసపాత్రముగా ఉంటూనే ఆ కళలను వివరించేవాడు. నెబుకద్నెజరుకు దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకు? మనసు నొప్పి పెట్టకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూలంకుషంగా ప్రజలకు అందజేస్తున్నాడు. అయితే నెబుకద్నెజరు దానియేలు ప్రవక్తను ఎప్పుడైతే అభినందించటము, దగ్గరికి తీసుకొనటము, ఆయన గురించి సంతోషించటం ప్రారంభించాడో తక్కిన వారి అందరికీ కూడా సంతోషం లేదు. ఆయన చుట్టూ ఉన్న మిగతా ప్రవక్తలకు ఎవరికి సంతోషం లేదు. ఆయన సామ్రాజ్యంలో ఉన్న మిగతా అధిపతులందరికీ కూడా ఎవరికి సంతోషం లేదు. దానియేలు అంటే గిట్టటం లేదు. దానియేలును రాజుకు దూరంగా చేయాలనుకున్నారు. ఆ సమయమున నెబుకద్నెజరు తన సామ్రాజ్యంలో ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. మీ దేవతలను మీరు పూజించండి. అయితే దానియేలు మాత్రం నిజమైన దేవుడు యెహోవా, ఈయనను మాత్రమే నేను ఆరాధిస్తాను అని పట్టినప్పుడు మిగతా వారంతా కూడా రాజు సముఖంలో దానియేలును చెడ్డ చేయడానికి ప్రయత్నం చేశారు. కుదరలేదు. అయితే మొత్తానికి చెడ్డ చేసి మంచివాడైనప్పటికీ చెడుగా చిత్రీకరించి అతనిని సింహాల బోనులో వేశాడు. పాడబడుతుంది. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దానియేలును దేవుడు కాచి కాపాడు సింహపు బోను నుండి. అయితే రాజు ఆ దానియేలు సింహపు బోనులో సింహపు పంటి కింద నలిగిపోయాడేమో అని పొద్దున్నే సేవకులను పంపించి చూడకుండా ఆయన ఎందుకు దానియేలు అంటే నెబుకద్నెజరు రాజుకు చాలా ఇష్టం. నలిగిపోయాడేమో, చనిపోయాడేమో, సింహాలు చంపాయేమో చూడుకోండి అని అన్నారు. పోయి చూసిన వారికి వింత కనపడింది. ఏమిటి ఆ వింత? దానియేలు ఒక్కడే కాదు, అతనితో పాటు మరొక ముగ్గురు ఉన్నారు. దానియేలు ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అని అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, వారు దేవదూతలు. దేవుడు దేవదూతలను పంపి సింహపు నోళ్లను మూయించెను కనుక అవి నాకు హాని చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా పరిగణించను గనక, నేనెట్టి అపరాధమును చేయలేదు గనక ఆయన ఇట్లు చేసెను. సింహపు నోళ్లను మూయించిన వ్యక్తి దేవుడు. దేవదూతలను కాపలాగా ఉంచిన వ్యక్తి దేవుడు. ఈ రీతిగా మనుషులైన ప్రవక్తలైన మోషేను, దానియేలు ప్రవక్తను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దైవదూతలు మనకు తోడుగా ఉన్నారన్న సారాంశాన్ని మనం నిక్కచ్చిగా ఈరోజు తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక దేవదూతను ఏర్పాటు చేశాడు దేవుడు. ఏర్పాటు చేశాడు అనడానికి మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి వాక్యం ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో, ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకడు, ఏలైనా వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు చిన్న బిడ్డలను గురించి చెప్తున్నాడు. ఈ చిన్నవారిలో అంటే చిన్న పెద్ద అనే తేడా లేదు. చిన్నవానికి సైతము దైవదూతలను దేవుడు కాపలాగా ఉంచాడు. ఈ చిన్నవారిలో ఎవరిని కూడా తృణీకరింపకుడు, అవహేళన చేయకుడు, చిన్న చూపు చూడకుడు, వారిని దూరంగా పెట్టకుడు. దేవునికి ఎల్లప్పుడూ కూడా దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని దీనిలోని సారాంశం. ఏలైనా వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున, క్రీస్తు ప్రభు యొక్క తండ్రి యెహోవా దేవుని యొక్క సముఖమున సైతము ఎట్లా స్తుతిస్తున్నారు? వారి సముఖమున సదా నిలిచి ఉన్నారు, చిరంజీవులుగా ఉంటూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దేవదూతను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా మానవులమైన మన మధ్యలో దేవాది దేవుడు తన దూతలను పంపి మనను పరిరక్షిస్తున్నారు. దైవదూతల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మానవులమైన మనందరినీ కూడా రక్షించటానికి, మానవులమైన మనందరినీ కూడా రక్షించి ఎలాంటి దుష్టశక్తులకు లోను కాకుండా సంరక్షణలో దేవుని దరి చేర్చటానికి. ఇది దైవదూతల యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవదూతలను దేవుడు మనకు ఏర్పాటు చేసి ఈ రీతిగా మనందరిని కూడా నడిపిస్తున్నాడు. అయితే దైవదూతల యొక్క మాట తీరు మానవులతోనే కాదు, పవిత్ర మూర్తులతో కూడా దైవదూతలు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఒక ఉదాహరణ మరియ తల్లి. మరియ తల్లి దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చారు. మరియ తల్లి దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో అంటున్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. మంగళవార్త జపంలోని సారాంశం మొత్తం ఇదే. ఏలిన వారు మీతో ఉన్నారు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, దావీదు సింహాసనమునకు ఒక ప్రతినిధిగా ఆయన నిలుచును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవదూత మాట్లాడేటప్పుడు మరియ తల్లికి అర్థం కాలేదు. ఎందుకనగా
మానవులతో దైవదూతలు ఎప్పుడూ కూడా మాట్లాడటం అన్నది వాస్తవమైన విషయం కాదు. అందుకోసమే దైవదూతలు మాట్లాడుతున్నారు అని అంటే ఇది ఒక వింత. ఇది ఎప్పుడూ కని విని ఎరుగని విషయం ఇది. అందుకే మరియ తల్లి ఆ దైవదూత యొక్క మాటలను ఆలకించినప్పటికీ కూడా మరియ తల్లి గుడ్డిగా ఆ దైవదూత యొక్క సారాంశాన్ని అంగీకరించడం లేదు. ఆమె అడుగుతుంది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సంభవించును, ఇది ఎట్లు సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు దైవదూత మిగిలిన సారాంశాన్ని అంతా కూడా మరియ తల్లికి వివరించినప్పుడు అప్పుడు అంటూ ఉంది, దేవుని చిత్త ప్రకారము నా జీవితమున జరుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాను అని అంటే దైవదూత మరియ తల్లి రూపంలో మరియ తల్లి దగ్గరకు వచ్చి గాబ్రియేల్ సన్మనస్కుడు అనే దూత ఈ సారాంశాన్ని అందించినప్పటి నుంచి కూడా క్రీస్తు ప్రభువు జీవితంలో కూడా ఇదే దూత ఎల్లప్పుడూ కూడా జీవితాంతము ప్రభువు చెంత ఉండింది. ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభువు చెంత ఉన్నట్లే. మరియ తల్లితో ఆ దూత మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి తెలియకుండా ఉంటుందా అనంటే ఉండదు. క్రీస్తు ప్రభువుకు తెలియకుండా ఉంటుందా అంటే ఉండదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు దూతల యొక్క గొప్పతనాన్ని పిలాతు ముందు తెలియపరిచాడు, లేదా క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించే సమయంలో తెలియపరిచాడు. ప్రభు అంటున్నాడు, నేను నా దేవుణ్ణి ప్రార్థిస్తే దళాలుగా వీరందరినీ కూడా వధించడానికి నా దూతలను పంపుతాడు. దళములుగా గుంపులుగా దేవుడు పంపుతాడు. కానీ నా చిత్తం అది కాదు. నేను ఈ లోకంలో శ్రమలను అనుభవించి మరణించి ఉత్థానుడు కావాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను కాబట్టి ఈ శ్రమలను నేను అనుభవించవలసిందే అని దూతలకు ఆ పనిని పక్కన పెడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా క్రీస్తు ప్రభు సమాధి నుండి రాతిని దొర్లించిన సమయంలో కూడా మరియమ్మ గారు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది. ఏడ్చి నా ప్రభువును ఎవరో దొంగలించుకొని పోయారు, ఎవరో తీసుకొని వెళ్ళారు అని ఏడుపు ముఖం పెట్టి అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు దూతలు కనపడి చెప్తూ ఉన్నారు, మరియమ్మ, యేసు ప్రభు ఇక్కడ లేడు, ఎవరు ఆ రాతిని దొర్లించారో నాకు తెలియదు. అంటే ఆ రాతిని దొర్లించినది ఎవరనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను, ఏలైనా పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్లుప్తంగా చెప్పాలి అనంటే క్రీస్తు ప్రభు జీవితంలో మొదటి నుంచి చివరి వరకును కూడా దైవదూతల యొక్క పని నెరవేరుస్తూ వచ్చింది. అయితే క్రీస్తు ప్రభు జీవితంలో నెరవేరింది, మానవుల యొక్క జీవితంలో నెరవేరుతుంది, లేదా ఇప్పుడు కూడా నెరవేరుతుంది అనడానికి కొంతమంది పునీతుల జీవితంలో వారు అనుభవించిన విషయాన్ని నెమరు వేసుకుంటే ఉపోద్ఘాతంలో మన విచారణ గురువులు చెప్పారు, ఈ బలిపీఠం చుట్టూ దేవదూతలు ఉడతారు అని. మన విచారణ గురువు పునీతుడు కాదు కానీ పునీతుల మాటలు ఆయన చెప్పారు. అయితే ఎవరు చెప్పారు? మన యొక్క బలిపీఠం చెంత దైవదూతలు ఎల్లప్పుడూ కూడా ఉంటారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే పునీత జాన్ క్రిసోస్టమ్ గారు చెప్తారు, when mass is being celebrated, the sanctuary is filled with countless angels who adore the divine victim. పరిశుద్ధ గ్రంథము తెరవబడి చదవబడినప్పుడు వాక్కు మానవుడై మన మధ్యలో నివసించను అన్న వాస్తవం ఎంతనో దివస ప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించే సమయంలో ఈ బలిపీఠము చుట్టూ కూడా దేవుడు తన దూతలను లెక్కకు మిక్కిటముగా ఈ ప్రదేశమున ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మనం చూడలేము. పునీతులు వారిలో ఉన్న దైవభక్తిని ఆధ్యాత్మిక బలమును బట్టి వారందరూ కూడా అనుభవించిన వాస్తవాన్ని వారు మనకు తెలియపరిచున్నారు. అంతేకాదు పునీత జాన్ మరియ వియాని గారు చెప్తూ ఉన్నారు,
ఒక దేవదూత ఏ వ్యక్తినైనా గుడికి తీసుకొని వచ్చింది, లేదా ఒక వ్యక్తి ఎవరైనా దేవదూతను వెంట పెట్టుకొని గుడికి వచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ధన్యుడు. అనగా పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు, మనతో మన యొక్క దూత ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవాలయంలోనికి వెళ్తాం, గుడిలోనికి వెళ్తాం. ఆ వ్యక్తి ధన్యుడని పునీత జాన్ మరియ వియాని గారు తెలియపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా పునీత జాన్ బోస్కో గారు చెప్తున్నారు, ఏదైనా ఆపదలు వాటిల్లితే, ఏదైనా శోధనలు కలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించిన దైవదూతను ప్రార్థించండి, నాకు సహాయంగా ఉండండి, నా పక్షమున పోరాడండి, నాకు ఈ శోధనను జయించడానికి శక్తిని వసగండి అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దైవదూత నీకు విముక్తిని కలగజేస్తుంది, నీకు సహాయపడుతుంది అని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కావలి దూతల పండుగను మనం జరుపుకుంటూ ఉన్నప్పుడు ఎవరు ఈ కావలి దూతలు మనం చూడకపోయినా అన్నప్పుడు ఒక్కొక్క ఉదాహరణను చూస్తే మనకు నిజమే ఇది అని అనిపిస్తుంది. మనము ఎదుటి వ్యక్తికి ఒక దూత మాదిరి కనబడాలి, దైవ దూత మాదిరి కనబడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యంను చదివితే ఎవరు ఎప్పుడు మన దగ్గరకు వస్తారో తెలియదు. వారికి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నాం, పరాయి వారికి ఆతిథ్య మొసగుటలో అశ్రద్ధ చేయకుడు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం మొసగడానికి అశ్రద్ధ చేయకుడు. దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏ రూపమున మన దగ్గరికి వస్తారో తెలియదు. మనము కూడా మనుషులమైనప్పటికీ కూడా దైవ చిత్తానుసారం జీవించినప్పుడు ఎదుటి వ్యక్తి మనను కూడా దేవుని వలె ఉన్నాడు, దైవ దూత వలె ఉన్నాడు, నా జీవితంలో మంచి చేసిన వ్యక్తి అని మనను కూడా తలంచుకునే రీతిలో మనం ఈ లోకంలో జీవించగలగాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన కావలి దూతలు మనకు ఎల్లప్పుడూ కూడా తోడునీడగా ఉండి మన జీవన ప్రయాణంలో ఎల్లప్పుడూ కూడా మనం పరిశుద్ధమైన జీవితానికి నడుపుతూ దేవుని ముఖ దర్శనాన్ని కలగజేసుకొని సంపూర్ణమైన ఆనందాన్ని పరలోకంలో మనమందరం కూడా అనుభవించడానికి దేవుడు కావలసిన శక్తిని అనుగ్రహించాలని ఈ బలి పూజలో ప్రార్థించుకుందాము. ఆమేన్. అందరూ నిల్చండి, విశ్వాసం గురించి చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సర్వశక్తురాపితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఏకస్తుడు మన యొక్క నాడిన చేసి క్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు ప్రతిరాత్మన గర్భమై కైన మరి నుండి పుట్టెను. అధికారమునకు పాఠపడి సులువుగా పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3 నాడు చనిపోయిన వాళ్ళు లేచెను. పరలోకమునకి సర్వశక్తురాపితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటికి వచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను అజ్ఞేతుల వారల సంబంధ ప్రశ్నిస్తున్నాను. పాపముల మన్నింపు నిశ్చయిస్తున్నాను. శరీరమే తోత్తానం నిశ్చయిస్తున్నాను. నిత్య జీవుని విశ్వసిస్తున్నాను. ఆమేన్. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని విశ్వాసుల ప్రార్థనలో పాల్గొందాం. దయగల సర్వేశ్వర, కృపగల తండ్రి, శ్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, స్థానిక పీఠాలను పాలిస్తున్న మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను, ఉద్యోగులను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వీరందరికీ కూడా మీ యొక్క సువార్తను బోధించే శక్తిని, ధైర్యాన్ని వసిగి ప్రపంచ నలుమూలల ఎక్కడైతే కూడా మీ యొక్క ప్రేమను, మీ యొక్క కరుణను అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి వీరు అందించే విధంగా వీరిని దీవించమని, ఆ విధంగా వీరి యొక్క జీవనంలో ముందుకు కొనసాగే విధంగా చేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, మా దేశాన్ని పాలిస్తున్న రాజకీయ నాయకులకు మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరూ కూడా సమయానుకూలంతో ప్రజల శ్రేయస్సు కోసమై, ప్రజల బాగు కోసమై వారు పాటుపడే విధంగా వారి యొక్క హృదయాలను, వారి యొక్క మనసును మార్చుకొని ఆ విధంగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ
ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈ మా విచారణను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ఈ విచారణకర్త జ్ఞానప్రకాష్ ఫాదర్ గారిని, ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కథోలిక కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. వారందరూ కూడా వారి యొక్క దైనందిన జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించుకొని గొప్పగా విశ్వాసాన్ని చాటి వారందరూ ఐకమత్యముతో కలిసిమెలిసి ఎన్నో విధాలుగా మీ యొక్క కృపలో జీవించే భాగ్యం వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి ఈ విశ్వాసులందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. వారు ఎంతో దూరం నుండి ప్రయాణమై వచ్చి ఇక్కడ మీ యొక్క ఆత్మ శరీరాలను తీసుకున్నటకు భక్తితో శ్రద్ధతో ఈ పూజలో పాల్గొని ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని ఇంకా నలుగురికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి వీరందరినీ కూడా దీవించి గొప్పగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మౌనముగా మన యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తమై కోరికలను విన్నపాలను ఆ ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా మేము వేడుకున్నటువంటి విన్నపాలు కోరికలన్నీ కూడా మీ పాద సన్నిధికి చేర్చి అవన్నీ కూడా మేము త్వరలోనే పొందుకుంటామన్నటువంటి ఆశతో మీ యొక్క కరుణతో మీ యొక్క కరుణకై మీ యొక్క జాలికై ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము పొందుకొని సంతోషంగా జీవించే భాగ్యం దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమయ్యా నా బలి ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ శ్రీ యేసునాథా జీవనాథా శ్రీ యేసునాథా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సకలం నీదానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా నాకున్న సకలం నీదానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా ఆదరముతో
చేతుని ఆదరముతో చేతుని నడిపించుని రథము నీ గాథలో నడిపించుని రథము నీ గాథలో సహోదరి సహోదరులారా, నేను నమ్మి నర్పించిన బలి సర్వశక్తి గల బుద్ధిని సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, నీ పవిత్ర దేవదూతలను సన్మానించుచు ఈరోజు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపము. మేము వారి ఆదరణను పొందినట్లును ఇహలోక ఆనందములను అధిగమింప నిత్యజీవం వైపు సంతసంతో సాగిపోనట్లు కృపచూపము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుగా ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చహోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము ఈ దినము పవిత్ర కావలి దేవదూతల పండుగను కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవం వారి సృష్టికర్తమైన నీకు చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్యమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుగా ఎట్లనగా లోకముని మహిమలతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు జలాధిపతి అయిన సాగేశ్వరుడు. పావన 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 ప్రభు నామాంబున చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం
జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి సాధేశ్వరు పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతను సిద్ధించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నాం. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచి బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు పాటుబరుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు తారబోయెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీ మరణము వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోపణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుగునుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్మ మీకు నిత్యర్పణగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాతైన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోయప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసుల చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమానుచూ ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జ్వానేశ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరచు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదురైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమ ఉద్దేశం అనుసరించి ప్రార్థన శాసనము పరలోకం నుండి కావలసిన గ్రహింపు మా యొక్క మమ్మల్ని ప్రవేశింప ఏలిన వారా అన్నికుడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ
తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు మీ చిత్త ప్రకారము తిరుసభకును శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేఘ పాపులను పరిహరించడు వారు. దివ్య గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మారు పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శ్రీరక్తములు మన నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. ఓ క్రీస్తు రాజరాజు, ఓ క్రీస్తు రాజాదిరాజా. అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. లాస్ట్ పడి అతను తీయలేదు ఇంకా. పాల్గొనగా నా కార్యతేది నీ కరుణేగాక, ఇందులోనా నే పాల్గొనగా నా కార్యతేది నీ కరుణేగాక. భయభీతి అమరా బహుభక్తి పరులా, భయభీతి స్వామి నిన్ను స్వీకరింప, భయభీతి అమరా బహుభక్తి పరులా, నన్ను గురించి స్వామి. ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
దర్శనముకై నీ పంచజేరి నాయాత్మ శుద్ధి నే గోరు శరణు నా రక్షణముకై నీ పంచజేరి భయభీతి అమరా బహుభక్తి పరులా జనులించు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరులా జనులించు స్వామి నిన్ను స్వీకరింప ఓ రాజాది రాజా ఓ ప్రేమావతార రూప అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నిత్య జీవన ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మమ్మ నిరంతరము పోషించుట నీ యొక్క ఆనందము. కావున నీ దూతల సహాయ సహకారములతో మమ్ములను రక్షణ మార్గము ద్వారా కాంతిలోనికి నడిపింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శరములు వంచి దేవాసుకుడుకు ప్రార్థించండి. సకల ఊరుటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో సమాధానముతో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని విపత్తుల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఉన్నతమైన దైవానుగ్రహం, విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీకు సంతసముతో నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాప్తమైనది సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.